హలో ఎస్ఎస్ మెరాకిల్ ఫ్యామిలీ. ఈరోజు మనం ఏం చేసుకోబోతున్నాం తెలుసా? మన ఎక్వేరియంలో వాటర్ ఏం చేద్దాం అండ్ దీని క్లీనింగ్ ప్రాసెస్ కూడా చూద్దాం. ఓకే, మరి వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గో. ఫిషెస్ అయితే ఫుల్ హెల్దీగానే ఉన్నాయి. ఎవ్రీ వీక్ క్లీన్ చేస్తూనే ఉంటాను, బట్ నాకు ఎప్పుడు ఇంత క్లౌడీగా అయితే వాటర్ అవ్వలేదు. ఈ వీక్ ఏంటో ఇలా ఎంత క్లౌడీగా అయిపోయింది, చాలా హెవీగా ఎల్లోయిష్గా క్లౌడీగా అయిపోయింది. మీరు ఎనీ సజెషన్స్ మీకు తెలిసినవి ఏమైనా ఉంటే కనుక ఇవ్వచ్చు, డెఫినెట్గా తీసుకుంటాను. ఓకే గైస్, స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేస్తాను. ఎందుకు అంటే ఇప్పుడు మీకు ఆ వాటర్ ఆక్సిజన్ బబుల్స్ వస్తున్నాయి కదా పైకి. సో వాటి యొక్క వేస్టేజ్ కావచ్చు, వాటర్లో ఉన్న డస్ట్ కావచ్చు, ఇవంతా లైక్ పైకి వస్తూ ఉంటాయి. సో అవన్నీ డౌన్ఫాల్ అవుతాయి. సో డౌన్ఫాల్ అయితే ఫిష్కి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. సో ఈజీగా మనం వాటర్ రిమూవ్. ఇప్పుడు వాటర్ ఎలా రిమూవ్ చేయాలో ఇప్పుడే టాప్ ఓపెన్ చేశాను. యాక్చువల్గా అవి ఫుడ్ కోసం అని చెప్పని చూడండి అలా పైకి వచ్చాయి. అండ్ మీకు స్నేల్ చూపిస్తాను కదా, ఇది స్నేల్ మీన్స్ నత్త. ఓకే, ఏం చేద్దామంటే లోపల పెట్టిన ఆక్సిజన్ సంబంధించిన స్పాంజెస్ అండ్ ఫిల్టర్స్ రిమూవ్ చేద్దాం. అండ్ వాటిని కొన్ని డెకరేటివ్ పీసెస్ అరేంజ్ చేశారు. అంటే లైక్ వాటి షెల్టర్ కోసం కావచ్చు, వాటి హౌస్ అనుకోండి. నేనే ఇంట్లో ప్రిపేర్ చేశాను అనుకోండి, ఇంట్లో ఉన్న వేస్టేజ్ అది మీకు చూపిస్తాను. జాగ్రత్తగా ఇవన్నీ రిమూవ్ చేస్తుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్స్ బాగా క్లీన్ చేసుకోండి. సబ్బుతో వద్దు, సాల్ట్ వాటర్ కానీ నార్మల్ వాటర్ పైన శుభ్రంగా క్లీన్ చేసుకోండి. ఏ చేతిలో పెడితే ఆ చేతిలో అయితే వాటర్లో పెట్టాలి. ఎందుకంటే ఫిష్ ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ. సో అది నేనే ప్రిపేర్ చేశాను. బట్ హైడింగ్ ప్లేసెస్ లాగా హైడింగ్ ప్లేసెస్ అంటే లైక్ ఫిష్ అప్పుడప్పుడు ఇవి కూడా కొట్టుకుంటుంటాయి. సో వీటికంటే దాచుకోవడానికి ఒక సపరేట్ ప్లేస్ హీడింగ్ ప్లేసెస్ ప్లాస్టిక్ ప్లాస్టర్ బ్యాలెన్స్ ఉంటాయి, కానీ ఎందుకు అన్నాయి ఖర్చుగా ఇవి ఇంట్లోనే ఉన్నాయి. ఎందుకు మనీ కూడా వేస్ట్ అని చెప్పని వీటితో డెకరేట్ చేశాను. కానీ చాలా బాగున్నాయి. మీకు ఫైనల్ అవుట్పుట్ చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి వాటర్ అన్ని కిందకి వెళ్తాయి అనుకున్నాను కదా, స్లోగా వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని సైఫన్ అంటారు. మీరు ఏ ఎక్వేరియం షాప్ దగ్గరికి వెళ్ళినా దొరుకుతుంది. జస్ట్ దీన్ని వాటర్లో డిప్ చేయండి. ఒక సైడ్ని వాటర్లో డిప్ చేసి దీన్ని 2 or 3 times ప్రెస్ చేయాలి. 2 or 3 times వాటర్ వచ్చేస్తాం. ఓకే, అది ఒక 2 feet ఎక్వేరియం కాబట్టి నాకు ఇది సరిపోతుంది. స్లోగా ఫిషెస్ని తీసుకొని తింటారు. సపరేట్ చేసుకున్నాం ఫిషెస్ని ట్యాంక్ వేసి. ఎక్వేరియం క్లీన్ చేస్తుంటే మా అమ్మ వచ్చి మా అబ్బాయి బాగా చేస్తాడు, సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పి వెళ్తున్నారు. ఇక వాటర్ అయితే రిమూవ్ చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రాక్ సాల్ట్ ఉంటుంది కదా, కల్లుపుతో నీట్గా గ్లాసెస్ అండ్ బేస్మెంట్ సైడ్ వాల్స్ అన్ని క్లియర్ చేసుకుంటాం. క్లీన్ చేసుకొని మళ్ళీ వాటర్ యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేసి వాష్రూమ్ కానీ లేకపోతే
వాష్ ఏరియాకి తీసుకెళ్ళి నీట్గా వాల్స్ అన్నీ క్లీన్ చేద్దాం. ఓకే, ఎక్వేరియంలో చేపలు తిరుగుతానండి, చాలా ఆనందంగా ఉంటుంది. కానీ దాని వల్ల ఉండే మెయింటెనెన్స్ కూడా అంతే ఉంది. సో మనం ఉండాలంటే మళ్ళీ ఎలా శుభ్రం చేసుకుంటున్నాం, అలాగే అవి హ్యాపీగా ఉండాలంటే వాటి ఇల్లు కూడా అలాగే శుభ్రం చేయాలి. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం క్లీనింగ్ ప్రాసెస్. ఏం లేదు, జస్ట్ ప్లెయిన్ వాటర్ ఇలా అన్ని వైపులా కొట్టేయండి. దాని తర్వాత సింపుల్గా ఏం లేదు, రాక్ సాల్ట్ తీసుకోండి, కల్లుప్పు వీటిలో చేతిలో వేసుకోండి. మరి ఎక్వేరియం గీతలు పడిపోద్దేమో అంటారా? ఏం గీతలు పడదు, నీట్గా క్లీన్ చేస్తుంది. మీకు కావాలంటే లాస్ట్ వరకు వీడియో చూడండి, ఎంత క్లియర్గా ఉంటుందో మీకే తెలుసు. హ్యాండిల్ విత్ కేరే, కొంచెం బ్రేక్ అయినా కళ్ళు వేసిన తర్వాత లైట్గా వాటర్ వేసుకొని ఆ గ్లాసెస్ని పైన నీట్గా క్లీన్ చేసుకోవాలి. అండ్ ఆ కార్నర్స్ ఉన్నాయి చూసారా, ఆ కార్నర్స్ని కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే పారాసైట్స్ అండ్ సంథింగ్ బ్యాక్టీరియా, ఫిషెస్కి సంబంధించిన బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా సరే అవన్నీ కూడా పోతాయి అన్నమాట. సో జాగ్రత్తగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఆ క్రిస్టల్ సాల్ట్తో మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత చక్కగా ఆ ఫ్రెష్ వాటర్తో గ్లాస్ కార్నర్స్ అండ్ బాటమ్ చక్కగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. దట్స్ ఇట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు యాక్చువల్గా దీన్ని ఎక్కడో రీప్లేస్ చేసేస్తున్నాను. శుభ్రంగా క్లీన్ చేసేస్తున్నాం కాబట్టి ఇప్పుడు వాటికి సంబంధించిన యాక్సరీస్ ఉన్నాయి కదా, అండ్ యాక్సరీస్ అండ్ ఫిల్టర్స్ ఇవి కూడా క్లీన్ చేసేసుకుందాం. యాక్చువల్గా ఇలా ఫ్రెష్ వాటర్తో నేను సజెస్ట్ చేయను. ఇలా ఫ్రెష్ వాటర్తో మనం ఏమైతే మనం రిమూవ్ చేసామో ఫిష్ వాటర్ ఉంటుంది కదా, వేస్ట్ వాటర్, దాంతోనే వీటిని క్లీన్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. నేను ఈరోజు ఎందుకు ఇలా క్లీన్ చేస్తున్నాను అంటే అవి బాగా బ్లరీగా అయిపోయాయి వాటర్. సో అందుకని హెవీగా క్లీన్ చేయాలి. వాటికి దీంట్లో ఉన్న పాజిటివ్ బ్యాక్టీరియా వాటికి చాలా ఇంపార్టెంట్, వాటి లైఫ్ స్పాన్. సో లైట్గా క్లీన్ చేస్తాం అంటే లైక్ నాచ్ మెటీరియల్ ఉంటుంది కదా లైట్, వాటి వరకు అంతే అయిపోయింది అంతే. ఫిల్టర్స్ కూడా రిమూవ్ చేసి క్లీన్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ లైట్స్ వీటి లోపల ఎక్వేరియం లోపల లైట్స్ ఉంటాయి కదా, అవి కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాం వాటితో. అండ్ నెక్స్ట్ టైం చేస్తారంటే ఈ ఫిల్టర్స్ అన్నిటినీ అరేంజ్ చేసేసుకున్నాం. గైస్, ఇప్పుడు మనమైతే వాటర్ చేంజెస్ ప్రాసెస్ చూద్దాము. ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రాక్ సాల్ట్ కావాలి. రాక్ సాల్ట్ అది 60 లీటర్స్ ట్యాంక్ కాబట్టి ఇలా 1 2 3 గుప్పళ్ళు అయితే వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేనైతే ప్యూర్గా మినరల్ వాటరే వాడతాను ఫస్ట్ నుంచి ఫిషెస్. ఎందుకంటే మాది అపార్ట్మెంట్ కాబట్టి ఎప్పుడైనా వాడు ట్యాంక్ క్లీన్ చేసినప్పుడు అది వాడు బ్లీచ్ కానీ లేకపోతే అదర్ ఏమైనా లిక్విడ్స్ కానీ వాడితే కనుక అది ఫిష్కి ప్రాబ్లం అవుతుంది. సో నేను ఎప్పుడైనా ఫిల్టర్డ్ మినరల్ వాటర్ వాడతాను. సో అది దీంట్లో గట్టిగా పోనేసుకున్నాం. నేనైతే ఈ లిక్విడ్ వాడతాను, యాంటీ ఇచ్చు.
దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఫ్రెష్ వాటర్ దాంట్లోకి యాడ్ చేస్తున్నాం కదా, సో దీనివల్ల ఏంటంటే ఫిష్కి డిస్టర్బెన్స్ ఉండదు అనమాట. ఇది కొత్త వాటర్ అన్న డిస్టర్బెన్స్ ఉండదు. అంటే 10 లీటర్స్కి ఒక 4 or 5 డ్రాప్స్ సరిపోతుంది. సో నేను ర్యాండమ్గా యాడ్ చేసేస్తున్నాను. సో మనం రాక్ సాల్ట్ అవన్నీ వేసాం కదా, జస్ట్ మిక్స్ చేసుకుందాం. ఓకే, వాటర్ని ఎక్వేరియంలో ట్రాన్స్ఫర్ చేయడానికి వాడతాను. ఈ వాటర్ని జస్ట్ పైకి నేను ఇన్సర్ట్ చేసి వాటర్లో డిప్ చేసేది వల్ల నేను ఈ ఫిల్టర్ ఎందుకు పెట్టానంటే, లైక్ మనం రాక్ సాల్ట్ వేసాం కదా, వాటిలో కొన్ని డస్ట్ ఉంటుంది, అది కూడా వెళ్ళకుండా నేను ఈ ఫిల్టర్ని యూజ్ చేస్తున్నాను. నేను యూజ్ చేసుకోవాలంటే యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు, ప్రాబ్లం లేదు. సో ఇలా అర్థానికి పెట్టిపోతే మీకు ఏమవుతుందంటే లోపల మీరు స్టోన్ చేసుకున్నా లేకపోతే ఏదైనా డెకరేట్ చేసుకున్నా డిస్టర్బ్ అవుతుంది. మీకు వచ్చేసి ఏం చేద్దామంటే ఒక 20% ఆఫ్ వాటర్ మనం ఫిల్ చేసుకోవడం జరుగుతుంది. స్లోగా మన ఫిషెస్ని ఈ కొత్త ఫ్రెష్ వాటర్లోకి చేద్దాం. ఓకే, ఫస్ట్ నాకు స్మెల్ కనబడింది. మా శ్రావణి వేస్తుందంట ఇప్పుడు ఫిషెస్ని. స్లోగా ఒక్కదాన్ని జాగ్రత్తగా వేసుకోవాలి. ఇలా మనం ఎటు అటు ఇటు వెళ్ళిపోతుందని చెప్పని గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. చాలా సింపుల్గా హ్యాండిల్ చేసుకుని తీసి హ్యాండ్లో వేసుకోవాలి. అంటే మనం ఇందాక తీసుకున్న వాటర్ ఉన్నాయి కదా, గ్యారెంటీగా అయితే యాడ్ చేయాలి. నేను ఎప్పుడు ఇలా చేయడం చెప్పాను కదా, మరీ నదిగా అయిపోయింది వాటర్. సో అందుకనే నేను టోటల్ వాటర్ చేంజ్ చేస్తున్నాను మొత్తం బేస్ వాల్స్. దీంట్లో 10% ఆఫ్ వాటర్ అంటే మన పాత వాటర్ ఏదైతే ఉందో దాన్ని మనం దీంట్లో కలుపుకుందాం మన ట్యాంక్లో. అంటే ఇలా కలుపుకుంటే ఏమవుతుందంటే ఫిష్కి డిస్టర్బెన్స్ ఉండదు, అండ్ వాటికి అవి పాజిటివ్ బ్యాక్టీరియా క్రియేట్ చేసుకుంటారు లోపల వాటికి సంబంధించినవి. సో వాటికి కూడా యూజ్ అవుతాం. టోటల్లీ ఫ్రెష్ వాటర్ అయితే మనం ఎప్పుడు వేయకూడదు. గ్యారంటీగా పాత వాటర్ ఒక 10% ఉంచి ఈ రిమైనింగ్ 80% ఆఫ్ వాటర్ అంటే లైక్ 20% ఉంచుకోవాలి. పాత వాటర్ 20% ఉంచుకొని రిమైనింగ్ 80% ఆఫ్ వాటర్ కొత్త వాటర్ యాడ్ చేసుకోవాలి. కొత్త వాటర్ అయితే రీఫిల్లింగ్ అయిపోయింది మన ట్యాంక్లోకి. అండ్ ఈ ఫిల్టర్ ఎందుకు పెట్టానో మీకు చెప్పా కదా, చూడండి ఎంత డస్ట్ వచ్చింది చూసారా. దీనికోసం నేను ఈ ఫిల్టర్ వాడతాను అనమాట. లైక్ ఇది వాటర్లో రావచ్చు ఆర్ సాల్ట్ అండ్ వాటర్ మిక్స్ అయిన రాకుండా రావచ్చు. సో నాకు ఇలా వచ్చింది, అందుకే నేను యూజ్ చేస్తూ ఉంటాను ఫిల్టర్. ఇది ఫ్రెండ్స్ నా ఫైనల్ అవుట్పుట్ అయితే. ఇప్పుడు దాకా దగ్గర ఎక్స్పీరియన్స్ దగ్గర 2 or 3 hours టైం తీసుకున్నాను క్లీన్ చేయడానికి. యాక్చువల్గా 1.5 hours క్లీన్ చేసేస్తాను, బట్ మనం బాటిల్ క్లీన్ చేస్తాం కాబట్టి టైం తీసుకున్నాను. ఇప్పుడు నేను మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీకు ఎక్వేరియంలో కనపడే హిడెన్ ప్లేసెస్ ఉన్నాయి కదా, అది మనం చేసినవండో. మా ఇంట్లో ఎప్పటి నుంచో ఒక మట్టి బాటిల్ ఉండదు, అది వాడట్లేదు. సో దాన్ని అలా క్రియేట్ చేయడం జరిగింది. అండ్ మన ఇంట్లో ఎప్పుడైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు పెరుగులో ఒక మట్టి పాత్ర వస్తుంది, దాన్ని మనం అలా యూజ్ చేసాం అనమాట. అండ్ మా గోల్డ్ ఫిషెస్కి అవి ఎలా యూజ్ అవుతాయంటే, అవి ఎప్పుడైనా ఫైట్ చేసుకుంటున్నప్పుడు అవి దాంట్లోకి వెళ్ళి దాక్కుంటాయి అన్నమాట, అలా ఉపయోగపడతాయి. అండ్ మీరు చూస్తే సక్కర్ క్యాట్ ఆ ఫిల్టర్ కింద ఉంది, కనపడిందా? అదిగో దాని టైల్. అండ్ మాకు ఎక్వేరియంలో నత్త కూడా ఉందండి, అదే
ఇంగ్లీష్లో స్నైల్ అంటారు కదా అది. ఇందాకటికి ఇప్పటికీ చాలా ఫిషెస్ అయితే చాలా యాక్టివ్ మూడ్లోకి వచ్చాయి. చూడండి ఎంత హ్యాపీగా తిరుగుతున్నాయో. ఇందాక మన కంటికి నచ్చలేదు కదా, ఇంకా వాటికి నచ్చుతాయి చెప్పండి. చాలా యాక్టివ్గా అయితే కనిపిస్తున్నాయి నాకైతే. నా కష్టాన్ని చూసారనుకుంటున్నాను. యాక్చువల్గా ఇది కష్టం కాదు, నాకు ఈ ఎక్వేరియం అంటే ఇష్టం. సో దాంతో కొంచెం కష్టం అనిపించదు. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీరు నచ్చితే కనుక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ రీచ్ పెరుగుతుంది. అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.